100 కోళ్లు 100 బుట్టల ధాన్యాన్ని 100 రోజులలో తినగలవు. 100 కోళ్లు 100 బుట్టల ధాన్యాన్ని 100 రోజులలో తినగలవు. 10 కోళ్లు 10 బుట్టల ధాన్యాన్ని ఎన్ని రోజుల్లో తినగలవు? 100 కోళ్లు 100 బుట్టల ధాన్యాన్ని 100 రోజుల్లో తింటే 10 కోళ్లు 10 బుట్టల ధాన్యాన్ని 10 రోజుల్లో ఎన్ని రోజుల్లో తినగలవు అనేది క్వశ్చన్. ఇది కూడా 8th క్లాస్ లో అనులోమానుపాతము విలోమానుపాతము అనేటటువంటి లెక్కల్లో ఇలాంటి లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కోళ్ల లెక్క మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే 100 కోళ్లు 100 బుట్టల ధాన్యాన్ని 100 రోజుల్లో తినగలవు అనుకుంటే ఒక కోడి 1 బుట్ట ధాన్యాన్ని తినడానికి 1 కోడి 1 బుట్ట ధాన్యాన్ని తినడానికి 100 రోజులు పడుతుంది. 50 కోళ్లు 50 బుట్టల ధాన్యాన్ని తినాలన్నా కూడా 100 రోజులే పడుతుంది. 20 కోళ్లు 20 బుట్టల ధాన్యం తినాలన్నా కూడా 100 రోజులే పడుతుంది. మరి 10 కోళ్లు 10 బుట్టల ధాన్యాన్ని తినాలంటే ఎన్ని రోజులు పట్టద్ది? 100 రోజులే పట్టద్ది. కొద్దిగా లాజికల్ గానే ఆలోచిస్తే ఒక కోడి 1 బుట్ట ధాన్యాన్ని తినడానికి కూడా 100 రోజులే పడుతుంది కదా. కాబట్టి 10 కోళ్లు 10 బుట్టల ధాన్యాన్ని తినడానికి కూడా 100 రోజులే పడుతుంది. కాబట్టి సి 100 రోజులు అనేది సమాధానం అవుతుంది. 42 మీటర్ల భుజము గల చతురస్రాకార స్థలములో అన్ని భుజాలను లోపల తాకునట్లు ఒక వృత్తాకార ఆట స్థలము ఉంది. అది పోను మిగిలిన ప్రాంతం వైశాల్యము ఎంత చదరపు మీటర్లలో? ఆప్షన్ ఏ 378 చదరపు మీటర్లు, ఆప్షన్ బి 95.5 చదరపు మీటర్లు, ఆప్షన్ సి 364 చదరపు మీటర్లు, డి 189 చదరపు మీటర్. 42 మీటర్ల భుజము గల చతురస్రాకార స్థలములో దీనికి ఒక పట రూపాన్ని తీసుకొద్దాం. చతురస్రాకార స్థలము, ఇందులో ఒక వృత్తాకార ఆట స్థలము ఉంది. ఈ వృత్తాకార ఆట స్థలము అన్ని భుజాలను తాకుతూ ఉన్నట. దీన్ని భుజం ఎంత అంటే 42 మీటర్లు. 42 మీటర్లు. దీనిలో ఉన్నటువంటి ఈ వృత్తం యొక్క వ్యాసార్థము r ఎంత అవుతుంది? దీంట్లో సగం 21 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఏరియాని కనుక్కోవాలి. ఈ గ్రీన్ తో షేడ్ చేస్తున్నామే, ఈ ఏరియాని కనుక్కోవాలి. ఈ ఏరియాని కనుక్కోవాలి. అయితే ఏం చేయాలి? చతురస్రాకార స్థలము యొక్క వైశాల్యం కనుక్కోవాలి. తరువాత వృత్త వైశాల్యము కనుక్కోవాలి. ఈ చతురస్రాకార స్థలము వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యాన్ని గన తీసేస్తే మనకు ఈ మిగిలి ఉన్నటువంటి స్థలము యొక్క వైశాల్యం వస్తుంది. సరే, చతురస్రాకార స్థలం వైశాల్యం ఎంత? 42 మీటర్లు అన్నాడు కదా. మరి 42 మీటర్లు అంటే 42 స్క్వేర్. 42 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ ఎంత? 4.
0. 4 స్క్వేర్ ఎంత? 16. ఆ తర్వాత 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16. 4, 6, 7, 1. ఇది 42 స్క్వేర్. 42 స్క్వేర్ అంటే 1764. ఆ తర్వాత r = 21 అన్నాడు కదా, వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటి? పై r స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7 ఇంటూ r వాల్యూ ఎంత? 21 ఇంటూ 21. 7 ఒకట్లు 7 మూళ్ళు 22 మూళ్ళు 22 మూళ్ళు 66. 66 ఇంటూ 21. 66 ఇంటూ 21. 6 ఒకట్లు 6. 6 రెళ్ళు 12. తర్వాత 6 రెళ్ళు 12, 6, 18. 6, 8, 3, 1. 1386. అంటే 66 ఇంటూ 21 ఎంత అవుతుందంటే 1386. ఇప్పుడు ఈ 1764లో నుంచి 1386ని గనక తీసేసినట్లయితే 14లో నుంచి 6 పోతే 8. 14లో నుంచి 6 పోతే 8. 5 ఉంది. 5లో నుంచి 8 పోతే 7. ఇకపోతే ఇక్కడ 6 ఉంది. 6లో నుంచి 3 పోతే 3. 378 చదరపు మీటర్లు. 378 చదరపు మీటర్లు. ఇది ఆన్సర్. ఆన్సర్ ఏ. ఇది ఫాస్ట్ గా కొంతవరకు లెక్క చేయాల్సి ఉంటుంది. ఏముంది ఇక్కడ? 42 స్క్వేర్ కనుక్కోవడం, తర్వాత పై r స్క్వేర్ వాల్యూ కనుక్కోవడం, దీంట్లో నుంచి ఇది తీసేస్తే 378. ఫాస్ట్ గా చేస్తే 1 మినిట్ లోపల చేసేయచ్చు. ఒక సమలంబ చతుర్భుజము సమాంతర భుజాలు a-b మరియు a+b, వాటి మధ్య లంబ దూరము b అయిన ఆ సమలంబ చతుర్భుజ వైశాల్యము ఎంత? ఇది లెక్క. సమలంబ చతుర్భుజం అంటే ఎలా ఉంటుంది? 2 సమాంతర భుజాలు ఉంటాయి. ఈ 2 భుజాలు సమాంతరంగా ఉంటాయి కానీ సమానంగా మాత్రం ఉండవు. ఇలా ఉంటుంది. వీటి మధ్య లంబ దూరం ఇది b. అయితే ఈ సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాలు 2 ఉన్నాయి కదా, ఇవి మొదటిదేమో పైన ఉన్నది a-b అవుతుంది, కిందదేమో a+b అవుతుంది అనుకున్నాం. వాటి మధ్య లంబ దూరము b. ఇప్పుడు దాని వైశాల్యాన్ని కనుక్కోవాలి. వైశాల్యం కనుక్కోవాలంటే సమలంబ చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? వైశాల్యము A = సమాంతర సగటు పొడవు ఇంటూ
వాటి మధ్య లంబ దూరము. సమాంతర భుజాల సగటు పొడవు ఎల్ అనుకుంటే ఎల్ ఇంటూ బి, వాటి మధ్య లంబ దూరం బి, ఎల్బి అనేది ఫార్ములా. అయితే సమాంతర భుజాల సగటు పొడవు, ఇక్కడ సమాంతర భుజాలేంటి? ఏ మైనస్ బి ఒకటి, ఏ ప్లస్ బి ఒకటి. ఈ రెండింటి సగటు ఎంత అవుతుంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఈ రెండింటి సగటు ఏమవుతుంది? సగటు అంటే ఏంటి అసలు? ఆ రెండు కూడుకొని 2 చేత భాగిస్తే సగటు వస్తుంది. మరి ఇక్కడ ఈ రెండు కూడుకుంటే ఏమవుతుంది? మైనస్ బికి ప్లస్ బి క్యాన్సిల్ అయ్యి ఏ 2a మిగులుతుంది. 2a/2, 2కు 2 క్యాన్సిల్ అయితే ఏ మాత్రమే వస్తుంది సగటు. కాబట్టి ఇదేమో ఏ, వాటి మధ్య లంబ దూరం ఎంత? బి. సో ఇట్ ఈస్ ఏ ఇంటూ బి, ఏబి. వీటి ఆప్షన్స్ రాయలేదు. వీటి ఆప్షన్స్ లో ఏబి అనేది ఆన్సర్ ఎక్కడైతే ఉంటుందో అది దాని ఆన్సర్ అవుతుంది, ఏ ఇంటూ బి. ఈ లెక్కను కూడా చాలా ఫాస్ట్ గా చేసేయచ్చు. ఈ రెండింటిని ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి, ఈ రెండింటిని కూడుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా ఉంటే సరిపోతుంది. ఈ రెండింటిని కూడుకోవాలంటే మైనస్ బికి ప్లస్ బి ఇక్కడే క్యాన్సిల్ కొట్టేసుకుంటాం, ఇక్కడే క్యాన్సిల్ కొట్టేస్తాం. మైనస్ బికి ప్లస్ బి క్యాన్సిల్ పోయింది, ఏ 2a అవుతుంది. 2a/2 అంటే 2కు 2 క్యాన్సిల్ పోతే ఏ ఉంటుంది. సగటు పొడవు ఎంత? ఏ. వాటి మధ్య దూరం ఎంత? బి. ఏ ఇంటూ బి, ఏబి ఆన్సర్. ఇదే ఆన్సర్. ఒక సాంఖ్యక శాస్త్ర దత్తాంశానికి n is equal to 43, L is equal to 60, CF cumulative frequency CF is equal to 22, F is equal to 7 and H is equal to 10 అయితే మధ్యగతం విలువ ఎంత? ఇక్కడ ఆప్షన్స్ 63.4, 66.4, 59.29 అండ్ 58.3. ఇది కొంతవరకు లెక్క చేయాల్సిందే. ఫార్ములా ఏంటి? m is equal to L plus n/2 minus CF by F into H. అంటే ఇక్కడ L వాల్యూ 60 ఇచ్చాడు కదా, 60 ప్లస్ n/2, n అంటే 43, 43లో సగం 21.5 మైనస్ CF 22/7 ఇంటూ H. హెచ్ కాదు, ఇక్కడ వాల్యూ వేసేద్దాం 10. 21.5 లో నుంచి 22 తీసేస్తే 0.5. ఈ 0.5 ఇంటూ 10 అంటే 5 అవుతుంది. పైన 5 వచ్చింది, కింద 7 వచ్చింది. 5ని 7తో డివిజన్ చేస్తే 7 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 7 ఏళ్ళు 49, 1 0 పెట్టుకుంటే మళ్ళీ 7 1లు 7. సో ఓకే, ఇక్కడ ఇది -50 కాబట్టి 60 ప్లస్ -71 అంటే ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ అవుతుంది. 0.60 ప్లస్ -771. దట్ మీన్స్ 60లో నుంచి 71 తీసేస్తే 9, 2, 59. సో ఇది C is the
ఆన్సర్ 59.29. ఇక్కడ లెక్క కొద్దిగా ఫాస్ట్ గా చేయాల్సి ఉంటుంది. 21.5 మైనస్ 22 అంటే -0.5 అవుతుంది. ఇంటూ 10 ఉంది కాబట్టి ఈ పాయింట్ ఎగిరిపోయి -5 అవుతుంది. కింద మాత్రం 7 ఉంది కాబట్టి -5 ని 7 తో ఇక్కడ మనం భాగహారం. ఈ విధంగా మనం ఈ లెక్కలని మనం ఫాస్ట్ గా చేసి ఆన్సర్ చేసినట్లయితే మనం మాక్సిమం ఒక డిఎస్సిలోనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా కూడా మాక్సిమం ప్రాబ్లమ్స్ ని మనం ఆన్సర్ చేయగలుగుతాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.